మీరు కుంగిపోతుంటారు. విమర్శకుడు అంటే ఎవరో కాదు, తన సమయాన్ని వృధా చేసుకొని మన భవిష్యత్తు మీద దృష్టి పెట్టుకొని మనకు సలహాలు ఇచ్చేవాడే విమర్శకుడు. వాడు వేసే రాళ్ళని పునాదిగా చేసుకొని మన విద్య యొక్క సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాం. వాడి జీవితం మొత్తం మనం విమర్శించడానికే సరిపోతుంది. ఆ విమర్శలో మన లోటుపాట్లు ఏంటో మనం తెలుసుకుంటాం. అందుకనే ప్రతి వ్యక్తికి ఒక మంచి స్నేహితుడితో పాటు విమర్శకుడు కూడా ఉండాలి. వాడు ఎప్పుడు ఎల్లు తట్టి మన లోపాలు చూపుతుంటాడు, ఆ లోపాలు సరిచేసి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. విమర్శించిన వాడు అక్కడే ఉంటాడు. అది మీరు గమనించుకోవాలి. ఇంకోటి, ఈ సమాజానికి మీరు అదృష్టవంతులు అన్నాగా ఎడ్యుకేషన్ పరంగానే కాదు, ఈ ప్రపంచ మానవ జనాభా వాళ్ళకి మీరు పునాదులు, అమ్మలు, చక్కనైన తల్లులు. ఈ సమాజంకు పెరగాలంటే ఉండాలంటే మీరు ఒక మాతృమూర్తులు. మంచి అమ్మగా భవిష్యత్తులో మీకు మంచి పేరు. మంచి నాన్న ఉండకపోవచ్చు, మంచి అన్న ఉండకపోవచ్చు, మంచి తమ్ముడు ఉండవచ్చు, కానీ మంచి అమ్మ మాత్రం కంపల్సరీ ఉంటుంది. అది మీరే. మరొకటి, శ్రమని ఆయుధం అయితే విజయం బానిసవుతుంది. దాన్ని కొంచెం సవరించుకొని నేను నిన్న ఒక కవిత రాశాను, కవిని కూడా. ప్రతిభని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. శ్రమిస్తే విజయం వస్తుందో రాదు, కానీ నీకన్నా టాలెంట్ దాన్ని ఎవడు కొట్టలేదు. పేదవాడైనా, ధనికుడైనా, ఐశ్వర్యవంతుడైనా, అష్టదరిద్రుడైనా ఉండేది 24 గంటలు. ఆ 24 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే నువ్వు విజేతవు. 24 గంటలు వృధాగా చేసుకుంటే నువ్వు దరిద్రుడు. కాబట్టి సమయము ఒక్కటే, ఎవరికైనా సమయం ఒక్కటే. 6 అడుగుల నేలనైనా అజానుభావుడు అత్యంత ధనవంతుడు తెస్తే 6 అడుగుల నేలలోనే పాదేస్తారు. పేదవాడు తెచ్చినా అక్కడనే పాదేస్తారు. అంటే 24 గంటలు అతనికి 4 ఉంటాయి, అమ్మాయికి 24 గంటలు ఉంటాయి, ఇక్కడ మేడమ్స్ మీకు 24 గంటలు, మాకు 24 ఉంటాయి. అంటే ప్రకృతి వివక్ష చూపలేదు. కానీ మగ అహంకార పురుష సమాజము స్త్రీకి పురుషుడికి కొంత వివక్ష నేర్పింది. ఆ వివక్ష రూపుమాపడానికి ఎందరో సంఘ సంస్కృతులు, కందుకూరి, గురజాడ, రాజా రామ్మోహన్ రాయ్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్, ఛత్రపతి మహారాజ్, సాహు మహారాజ్ ఇలాంటి మేధావులు బహుజన వర్గాలని ఒక గొప్పగా మేల్కొల్పి మనకు కొన్ని సిద్ధాంతాలు అందించింది. అందుకే మీరు అబ్దుల్ కలాం చెప్పినట్టు కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. కళలనే ఉంచిపోతే, ఆచారాన్ని నోచుకోకపోతే అవి కళలుగానే నిలుస్తాయి. కళలకు ఆచారం రూపించినప్పుడే అవి సాకారం అవుతుంటాయి. అందుకే బహుజన తత్వవేత్తల జీవితాలన్నీ చదవండి. ఒక నెల్సన్ మండేలా కావచ్చు, ఒక మార్టిన్ లూథర్ కింగ్ కావచ్చు, విదేశీ వాళ్ళు కావచ్చు, స్వదేశీ వాళ్ళు కావచ్చు. కుల, మత, వర్గ, వర్ణ వివక్ష లేని సమాజం కోసం, అంతరాల దొంతలు లేని సమాజం కోసం, మనిషిని మనిషిగా చూసే సమాజం కోసం మీరు పోరాడాలి. మీరు ఇక్కడ నాకు రేణుకనో, కవితనో, ఒక విద్యనో, ఒక హర్షితనో నాకు కనిపించట్లేదు. కొందరు కలెక్టర్లు కనిపిస్తున్నారు, కొందరు ఇంజనీర్లు కనిపిస్తున్నారు, కొందరు డాక్టర్లు కనిపిస్తున్నారు, మరికొందరు జడ్జీలు కనిపిస్తారు. అవునా కాదా? అన్నీ మీలోనే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, ఎక్కడో లేదు. లక్ష్యాన్ని ఉన్నతంగా ఏర్పాటు చేసుకోండి. మనిషి సింప్లిసిటీ ఉన్నా మీ యొక్క గోల్ హైలీ ఉండాలి. టార్గెట్ పెట్టుకోండి. ప్రజాసేవకు రావడానికి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆదర్శంగా తీసుకోండి. లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. నీ జీవన విధానం సామాన్యంగా ఉన్నా పర్వాలేదు. ఒకటే, నువ్వు విజయం సాధించే వరకు నువ్వెవరో తెలియడానికి సమాజానికి అవసరం లేదు. ఏనాడైతే నువ్వు విజయం సాధిస్తావో నీ విజయమే పెద్ద శక్తి ఈ సమాజానికి. అవునా కదా? నువ్వు విజయం సాధిస్తే అదే సరిపోతుంది. అందుకే మనిషిని మనిషిగా చూసే సమాజం కోసం మీరు కృషి చేయాలని, ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకొని విమర్శకరాళ్లను కోటగా నిర్మించుకొని మీరు ఒక ప్రోత్సాహకమైన జీవితాన్ని గడపాలని, 10 మందికి ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా పీపుల్స్ ఫౌండేషన్ అనే సంస్థ గత 30 ఇయర్స్ పైగా అనేక రంగాల్లో పనిచేస్తుంది. వారి చైర్మన్ యాతాకుల సునీల్ గారు. ఇండియా ఉంది, రాష్ట్రాలు ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి. నా జిల్లాలో నా మహిళా సోదరులందరికీ కూడా నేను వారి కాళ్ళ మీద నిలబడటానికి నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఇచ్చి వాళ్ళని నిలబడాలనే ఒక సత్సంకల్పంతో ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాన్ని పోరాడి తీసుకొచ్చి మీ ముంగిట అందించింది.
కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు భవిష్యత్తులో ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఎదగవచ్చు. మీరు ఉద్యోగం చేస్తే కుటుంబంలో ఒకరికే ఉద్యోగం వస్తుంది. మీరు వేరే ఇండస్ట్రియలిస్ట్గా మారితే మీ దగ్గర ఒక 200 మంది పనిచేస్తారు, 300 మంది చేస్తారు. ఒక స్టార్టప్ కంపెనీ పెట్టవచ్చు, ఒక ఇండస్ట్రీని మీరు స్థాపించవచ్చు. దానికి కావాల్సిన ప్రోత్సాహం మన ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అందుకనే క్లాస్ రూమ్లోనే కాదు, సమాజాన్ని చదవండి. నా విజ్ఞప్తి, సమాజాన్ని చదవండి, మనుషులను చదవండి. అందువల్ల మీరు సమాజంలో మేల్కొంటూ ఉంటారు. బావిలో కప్పలా కాదు, సముద్రంలో గజయితగా మారి వాళ్ళ మీరు. బావిలో కప్పకు అదే లోకం, అదే సముద్రంలో సమాజాన్ని విశాలంగా ఉంటుంది. అందుకనే విశాలమైన వ్యక్తిత్వం మీకు ఎప్పటికీ తరగతిపోని. కానీ అందుకే మీరు కుల మత భేదాలు విడనాడాలి. ప్రతి మనిషిని, ప్రతి వ్యక్తిని గౌరవించడం, ప్రతిభని కలిగి ఉండటం. ప్రతిభ ఎవరి సొత్తు కాదు. ఎవరైనా సొత్త? మీరు ప్రతిభ అని ఎవరైనా చెప్పగలుగుతారా? మీరు ప్రతిభ, నాది ప్రతిభ అని దమ్మున్న వ్యక్తి ఎవరు? ప్రతిభ కలగవాడే. ఆ ప్రతిభనే మీకు అట్టడుగు స్థాయి నుంచి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునేదే ప్రతిభ. ఆ ఉన్నత స్థితికి మీరు చేరాలని కోరుకుంటూ ఇలాంటి ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నందుకు ఏతాకు సునీల్ గారిని అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలు కూడా ఇవన్నీ చేయాలని, మీరు ఎక్కడ స్థిరపడ్డా ఎక్కడున్నా మీ యొక్క మూలాలు మర్చిపోదు. ఇంతకుముందు మీకు వక్తలు చెప్పారు, కన్న తల్లి ఉన్న ఊరు. మూలాలు మర్చిపోవద్దు. రూట్స్ ఆర్ ద ఇంపార్టెంట్. ఆ రూట్స్ను గౌరవిస్తూ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఉండాలని, మంచి తల్లిగా మారాలని, మంచి పారిశ్రామికవేత్తగా ఎదగాలని, మంచి ఉద్యోగిగా ఉండాలని, సమాజానికి మీ చేతనంతలో మంచి చేయాలని, అంతరాలు లేని దొంతరం లేని సమాజం. అంటే ఇప్పుడు మన ఊర్లలో మనం ఎంత వివక్ష పాటించినో తెలుసు. మన అమ్మ నాన్నకి చదువు రాదు, అందరూ నిరక్షరాస్యులు. మనం చదువుకుంటున్నాం, మన పిల్లలు ఇంకొంచెం చదువుకోవాలి. మనం తండా నుంచి సూర్యాపేట నుంచి వచ్చినాం, సూర్యాపేట నుంచి మన పిల్లలు హైదరాబాద్ పోవాలి, హైదరాబాద్ నుంచి మన పిల్లలు అమెరికా పోవాలి. ఇట్లా ఫార్వర్డింగ్ పెట్టుకోవాలి. అంతే స్పీడ్తో పోవాలి. అంతే స్పీడ్తో పోవాలంటే మీకు ఒక విషయం తెలుసు. కారు తోలుతున్నాం, స్పీడ్గా పోవాలంటే ఏమవుతాలే? ఏమవుతాలే? ఎక్సలెంట్ వస్తాలని చెప్తారు కాదా? కానీ అది నానానికి ఒకవైపు అందరికీ తెలిసింది. మనం స్పీడ్గా పోవాలంటే వస్తాల్సింది బ్రేక్. ఇదేంటి వ్యతిరేకంగా చెప్తున్న సార్ అంటాడు. మనం ఎంత స్పీడ్గా పోతున్నా మనకు భద్రత కలిగించేది బ్రేక్. బ్రేక్ అనేది ప్రతిభ. ప్రతిభ నా దగ్గర ఉంది, ఎంత స్పీడ్ పోయినా నీ కంట్రోల్ చేసుకోగలుగుతా. బ్రేక్ లేకపోతే మనం ఎక్సలేటర్ వదులుతాం? అసలు కారు కదులుతుందా? కానీ మనం ఎక్సలేటర్నే ప్రమోట్ చేస్తాం, బ్రేక్ను మర్చిపోతాం. బ్రేక్ అనేది అక్కడ ఉన్న వెహికల్ బ్రేకు. మీ జీవితంలో మీరు ఐఏఎస్ ఆఫీసర్లే బ్రేక్ సాధించాలి. ఆ బ్రేకే ఈ బ్రేకు. మీరేం కావద్దు షాకు. ఓకేనా? ఆ విధంగా కూడా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ చేస్తూ ప్రిన్సిపల్ సునీల మేడం గారికి, వైస్ ప్రిన్సిపల్ ప్రవళిక గారికి, అలాగే చైర్మన్ ఏతాకుల సునీల్ గారికి, ఇప్పుడే వచ్చిన అన్న సీనియర్ రిపోర్టర్ పాషా గారికి, అలాగే ఎస్ఐఆర్ పోలీస్ పెరుమల అశోక్రావు గారికి, అన్న సిడబ్ల్యూసీ మెంబర్ శివరాజ్ గారికి. మీరు ఎంతో ఓపికతో ఉన్నారు, ఎంతో ఓపికతో చేశారు. ఓర్పు ముఖ్యం. ఒక కోడిగుడ్డు నుంచి మనం పిల్లని పొందాలంటే 21 days వెయిట్. కానీ అప్పుడే కావాలంటే నీకు ఆమ్లెట్ వస్తుంది. కోడి పిల్ల రాదు. అంటే పేషెన్స్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎవ్రీ లైఫ్. ఓర్చుకున్న వాళ్ళకు ఓరుగల్లంత పట్టిన ఒక పాత సామెత ఉంది, అవునా కదా? ఓర్పు అనేది ఉండాలి. కోపం, ఆవేశం తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఈగో మస్ట్ షుడ్ లీవ్ ద ఈగో. అహంకారం అనే భావం ఉంటుందిగా, అది మనిషిని అధాపాతాలను తొక్కేస్తుంది. అందుకే ఈగోని విడనాడాలి, ప్రతిభని కలిగి ఉండాలి. ఇంకోటి, సమాజం పట్ల అవగాహన ఉండాలి. సమాజాన్ని చదవాలని చెప్పినాం కదా. సమాజ రుగ్మతలు ఉన్నాయి కొన్ని. ఏంటివి? చిన్నప్పుడే పెళ్లి చేస్తే మా పంచాయతీ తీరుతుందని మన అమ్మ నాన్న అనుకోండి. ఆ వచ్చాడు ఎవరో ఎట్లుంటాడో, మంచిదో చెడుందో, సాగుతాడో, నాట్లా తోలుతాడో, కోతులు కొత్తాడో, పొలం కోతలు పంపిస్తాడో, ఇటుక పని పంపిస్తాడో, సుధారి పని పంపిస్తాడో, మన భవిష్యత్తు ఏంది, మన లెక్కేంది, ఇవన్నీ అని చూడరు. ఆడపిల్ల బరువు అనుకునే తల్లిదండ్రులు బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాలం నుంచి ఆ సమాజ రుగ్మత కోసం గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ ఒక పాట విన్నారుగా మీరు. ఇంకోటి కలేకూరి ప్రసాద్ రాసిన అమాస చీకటి అర్ధరాత్రి చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ
ఊరు దాటి తిని గడప దాటి చెల్లమని చిన్న పాపకు పెళ్లి చేస్తారు. ఇంట్లో గద్దర్ పాడింది ఈ పాట. అందుకనే సాహిత్యం పట్ల అభిరుచి పెంచుకోండి, సమాజం పట్ల చదవండి. సమాజ రుగ్మతలు, బాల్య వివాహాలు సమాజాన్ని బట్టి పెంచేవి. మూఢనమ్మకాలు, పొద్దు ఊపితే నల్ల పిల్లి ఎదురొస్తే భయపడతాం. బల్లి శాస్త్రం ఉంది, పిల్లి శాస్త్రం ఉంది, కుక్క శాస్త్రం ఉంది, మకడ శాస్త్రం ఉంది, తాబేలు శాస్త్రం ఉంది. అసలు మనిషిని మనిషిగా చూసే శాస్త్రం అనేది సమాజంలో. కుక్కలు కుక్కలు అన్నింటినీ వివరిస్తున్నారు, అన్నింటినీ దేవుళ్ళ పేరు పెట్టుకుంటున్నారు. మనిషిని చూసే సమాజం కావాలని మనం కోరుకుంటాం. మనిషిని గౌరవించి ఫస్ట్. కుక్కలు కొందరు ఇళ్ళల్లో మీరు చూస్తే సోఫాల మీద బెడ్ల మీద ఉంటాయి. ఇంటికి వచ్చిన మనిషి మాత్రం బెడ్ నిలబడతాడు. అతను పెంచుకున్న కుక్క జీవి, నువ్వు విశ్వాసం కలిగితే కలిగించుకో. కుక్కకు బెడ్, నీ ఇంటికి వచ్చిన మనిషికి ఒక డిగ్రీ వచ్చిన మనిషిని నిలబెడతాడు, ఇంట్లోకి రావచ్చు. ఈ వివక్షత ఉందా? వివక్ష కోసం